ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో అమ్మ అయితే అంతకుముందు నేను చిన్నప్పుడు అమ్మ పూర్ణాలు ఒకటి చేసి పెట్టుకునేది. బట్ నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నుంచి నాకు ఎందుకు అనిపించింది అమ్మవారికి 9 రకాలు పెట్టుకుంటే బాగుంటుంది అని. సో ఈ 9 రకాల 5 పిండి వంటలు చేస్తానండి. పిండితో చేసేవి మాత్రమే పిండి వంటలు అంటే బియ్య పిండి, గోధుమ పిండి లేదా మినప్పిండి. సో ఇలాంటి వాటితో చేసేవే పిండి వంటలు. సో 5 రకాల పిండి వంటలు చేస్తాను. పూర్ణాలు, బొబ్బట్లు, వడలు, బజ్జీలు, అప్పాలు. ఈ 5 పిండి వంటలు చేస్తాను, 5 రకాలు. అండ్ మిగతా 4 రకాలు అకేషనల్గా చేసుకుంటాం కదా, పులిహార, పొంగలి, దద్దోజనం, పాయసం. సో ఈ 4 రకాలు. సో మొత్తం 9 రకాలు అమ్మవారికి పెట్టుకుంటానండి. దీంతోపాటు మహానైవేద్యం. సో ఇది కంపల్సరీగా ఇలా చేసుకోవాలని ఏమీ లేదండి. ఎవరి శక్తి కొలిది వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. దేవుడికి చేసే ఏ పూజా విధానంలో అయినా సరే భక్తి అనేది ప్రధానం. మనకి అందుబాటులో ఉన్న వరకు మనం ఏదైనా చేయొచ్చు. మనస్ఫూర్తిగా భక్తిగా దేవుడికి చేసుకుంటే సరిపోతుంది. సో ఇన్ని రకాలు చేసే శక్తి లేని వాళ్ళు మనస్ఫూర్తిగా మీరు ఏది చేయగలరో ఆ ఒక్క రకమైనా సరే చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. తప్పేమీ లేదు, ఇలాగే చేయాలని రూల్ ఏమీ లేదు. సో నేనైతే ఇవన్నీ చేశానండి. సో పొద్దున్న లేచాక అమ్మ నేను కలిసి ఇవన్నీ రెడీ చేసుకున్నాము. నైవేద్యం అని రెడీ చేసి పక్కన పెట్టుకుంటే పూజ ఇంకా మధ్య మధ్యలో లేకుండా కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి చేసుకోవచ్చు కదా. సో అందుకని ఫస్ట్ నైవేద్యాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. పూజా విధానంలో ఇవన్నీ కూడా ఏంటంటే, సో మన ఇంటికి ఎవరైనా ఒక ప్రత్యేకమైన వ్యక్తి వస్తే మనం వాళ్ళకి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టాలి, వాళ్ళకి రుచికరంగా మనకి చేతనైనవి ఇవన్నీ చేసి పెట్టాలి అనుకుంటాం కదా. సో ఇది కూడా అలాగే అన్నమాట. సో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ, అమ్మవారికి ప్రీతికరమైన రోజు. సో అమ్మవారికి ఇష్టమైనవన్నీ, అంటే అమ్మవారికి ఇష్టం అంటే సో ఇలా మనకి వచ్చినవన్నీ కూడా రకరకాల పిండి వంటలు ఇవన్నీ చేసి పెడితే బాగుంటుందని చేస్తాను. అంతకుమించి ఇంకేమీ లేదు. సో నైవేద్యాన్ని రెడీ అయిపోయాయండి.